ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అని మనం పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. మరి ఆపదలో ఆదుకోకుంటే మరి ఆ స్నేహం దేనికి? ప్రస్తుతం రష్యా సోషల్ మీడియాలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన మిత్రుడు నికోలాస్ మదురో చేతులకు సంకెళ్లు వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటే క్రెమ్లిన్లో పుతిన్ కళ్ళు మూసుకొని కూర్చున్నాడని రష్యా పౌరులే మండిపడుతున్నారు. మరి నెక్స్ట్ టార్గెట్ తానే అని భయపడుతున్నాడా అని మాస్కోలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తనకు అత్యంత సన్నిహితులు అని గొప్పలు చెప్పుకున్న మిత్రులను అమెరికా అడ్రస్ లేకుండా చేసింది. మరి తాజా ఎపిసోడ్లో మధురోను లాక్కెళ్తూ ఉంటే పుతిన్ కళ్ళు మూసుకొని చోద్యం చూడటం ఏంటి? సరే, ఇంత జరిగినా ఇప్పటి వరకు కనీస నోరు కూడా విప్పకపోవటం పట్ల రష్యా ప్రజలే పుతిన్ పై మండిపడుతున్నారు. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. నికోలస్ మదురో చేతులకు వేడిలు వేసి లాక్కెళ్లడం పట్ల యావత్ ప్రపంచం షాక్ కి గురైంది. కొన్ని దేశాలు ధైర్యంగా ఖండించాయి, మరికొన్ని దేశాలు మనకెందుకులేని మౌనం వహించాయి. ఇక కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మాత్రం ధైర్యం చేసి ట్రంప్కు సవాల్ విసిరాడు. ధైర్యం ఉంటే మదురో మాదిరిగా తనను లాక్కెళ్లాలని ఛాలెంజ్ చేశాడు. 4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం మదురో అరెస్టుపై నోరు విప్పకపోవడం పట్ల రష్యా ప్రజలు పుతిన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు అత్యంత సన్నిహిత మిత్రుడు మదురో అరెస్టు తర్వాత రష్యా సోషల్ మీడియాలో పుతిన్కు వ్యతిరేకంగా మేమ్లు వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ టార్గెట్ నువ్వే, సిద్ధంగా ఉండు అంటూ పుతిన్ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. అత్యంత సన్నిహిత మిత్రులు ఒకరి తర్వాత ఒకరు కనుమరుగవుతున్నారు. ఉదాహరణకు లిబియా డిక్టేటర్ మువామ్మార్ గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చి 2011లో అతన్ని చంపేశారు. అతడి ప్రభుత్వాన్ని అమెరికా కూల్చిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే 2024లో సిరియా బషర్ అలీ అసద్ ప్రభుత్వం కూలి ఆయన మాస్కోకు పరుగులు పెట్టాడు. ఇప్పటి మాస్కోలో సేద తీరుతున్నాడు. ఉక్రెయిన్కు చెందిన విక్టర్ యానుకోవిచ్ ప్రభుత్వం 2014లో కూలితే అతడు మాస్కోకు పరుగులు తీశాడు. తాజాగా గత శనివారం నాడు వెనిజువలా ప్రెసిడెంట్ మదురోను ఆయన బెడ్రూమ్ నుంచి అమెరికాకు చెందిన డెల్టా ఫోర్సెస్ కమాండోలు బలవంతంగా చేతులకు బేడీలు వేసి కరడుగట్టిన టెర్రరిస్టును అరెస్ట్ చేసినట్లు అమెరికాకు తరలించి న్యూయార్క్ జైల్లో వేయడంతో యావత్ ప్రపంచం షాక్ కి గురైంది. అయితే మదురోను అపహరించడానికి ముందు యుఎస్ మిలిటరీ దళాలు రష్యా సరఫరా చేసిన బక్ టూమా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసింది. అయితే ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం గురించి అస్పష్టంగా తెలియడం లేదు. ఒకవేళ శత్రుదేశం దండెత్తితే మాస్కోకు అండగా దిగాలా లేదా అనే స్పందనపై ఖచ్చితమైన సమాచారం మాత్రం తెలియదు. అయితే రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం మదురో అపహరణ సమ్మతం కాదని మొక్కుబడి ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంది. పుతిన్ మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో పుతిన్ ప్రెస్టేజీ మాత్రం దారుణంగా డ్యామేజ్ అయ్యింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రపంచంలో కేవలం 2 బలమైన శక్తులున్నాయి. ఒకటి అమెరికా, రెండోది రష్యా. రష్యాకు అత్యంత ఆప్తుడు పుతిన్కు మిత్రుణ్ణి చేతులకు వేడిలు వేసి తీసుకువెళుతుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఉండడం పట్ల రష్యా ప్రజలే పుతిన్పై మండిపడుతున్నారు. అంతర్జాతీయంగా పుతిన్ పరపతి దారుణంగా దెబ్బతింది. ఈ దెబ్బతో ట్రంప్ ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. ఇక యావత్ ప్రపంచంపై ట్రంప్ పెత్తనం చెలాయించే స్థాయికి ఎదిగాడు. మదురోను అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన దేశాలు పనిపడతానని అప్పుడే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కాడు ట్రంప్. తనకు తిరుగులేదని విర్రవీగుతున్నాడు. పుతిన్ వైఫల్యాల గురించి కూడా పలు ఉదాహరణలు చెబుతున్నారు మాస్కో రాజకీయ పరిశీలకులు. తాజాగా సిరియాలో డిసెంబర్ 2024 బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకొలింది. సిరియా ప్రతిపక్ష దళాలు అసద్ ప్యాలెస్ వైపు దూసుకువస్తున్నా పుతిన్ తన మిలిటరీని పంపించాల్సింది, ఆయన మాత్రం అవేమీ పట్టించుకోలేదు. దీంతో జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. పుతిన్కు అత్యంత ఆప్తుడైన అసద్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డమాస్కస్ నుంచి మాస్కోకు విమానంలో పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఆగస్టులో అలాస్కాలో ట్రంప్ పుతిన్ ముఖాముఖి భేటీ అయినప్పుడు మదురో ప్రస్తావన వచ్చింది. ఇరువురు నాయకులు మదురోను పక్కన పెట్టాలని నిర్ణయించారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే భవిష్యత్తులో రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో హైడ్రోకార్బన్ల అభివృద్ధికి ఇరు దేశాల భాగస్వామ్యం చేపట్టాలని, అలాగే వాషింగ్టన్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే మాస్కో అడ్డు రావద్దని, అలాగే ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ పుతిన్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా అలాస్కాలో ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఒప్పందంలో ఉండొచ్చని వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ట్రంప్ మరోమారు గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానని కొత్త పల్లవి అందుకున్న విషయం తెలిసిందే. కోల్పోయినందువల్ల మాస్కోకు పెద్ద నష్టం కూడా లేదు. ఎందుకంటే గతంలోనూ ఎంతో మంది ప్రెసిడెంట్లు అమెరికా చేతిలో బలి అయ్యారు కాబట్టి వారి సరసన మరో మిత్రుడు చేరుతాడని అనుకుంటున్నారు తప్ప నేరుగా వాషింగ్టన్ను విమర్శించే
సత్తా ప్రస్తుతానికి రష్యా వద్ద కనిపించడం లేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రష్యాకు చెందిన రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం మధురోను వదిలేయడం వల్ల పుతిన్కు ట్రంప్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా అవకాశం ఉండదంటున్నారు. తాజా పరిణామాల క్రమంలో ట్రంప్ కూడా రష్యాకు వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నాడు. సోమవారం ఆయన మాట్లాడుతూ పుతిన్ను చంపడానికి గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఉక్రెయిన్ ఆయన ఇంటిపై డ్రోన్లతో దాడి చేశారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ వార్తలను తాను నమ్మనని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక మధురో అరెస్టుతో పుతిన్ దిక్కుతోచకుండా ఉన్నాడని చెబుతున్నారు. దానికొస్తే ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఎవరో ఒకరు అమెరికన్లకు లీక్ చేశారని, అందుకే మధురో తేలిగ్గా దొరికాడని చెబుతున్నారు. ప్రస్తుతం పుతిన్ కూడా ఎవ్వరినీ నమ్మడం లేదు. ప్రతి ఒక్కరికి అనుమానంతో చూస్తున్నాడు. మధురో ఎపిసోడ్ తర్వాత తన వ్యక్తిగత భద్రత మరింత పటిష్టం చేసుకున్నాడు. అయితే మధురో కిడ్నాప్ తర్వాత అదే ప్రేరణతో పుతిన్ జెలెన్స్కీని కిడ్నాప్ చేస్తాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వెనిజువెలాతో పుతిన్కు 2000వ దశకం నుంచే స్నేహం మొదలైంది. అప్పుడే ఆయన రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. వెనిజువెలా ప్రెసిడెంట్గా అప్పుడు హ్యూగో చావెజ్తో సంబంధాలను బలపరుచుకున్నాడు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. చావెజ్ రష్యా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లించి ఆయుధాలు కొనుగోలు చేశాడు. రష్యా నుంచి యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్స్, మిసైల్స్ కొనుగోలు చేస్తే రష్యా వెనిజువెలాలో AK-47 అసాల్ట్ రైఫిల్స్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇక వెనిజువెలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో రష్యా కీలక పాత్ర పోషించింది. వెనిజువెలా భూగర్భం నుంచి ముడి చమురును తీసి శుద్ధి చేయడంలో కూడా రష్యా వెనిజువెలాకు సహకరించింది. అయితే మధురోను కాపాడడంలో పుతిన్ దారుణంగా విఫలమయ్యాడు. ఇక పాశ్చాత్య దేశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తాయి. ఇక తాజాగా ట్రంప్ కొత్త జోష్లో ఉన్నాడు కాబట్టి ట్రంప్ సహకారంతో పుతిన్ కూడా గుణపాఠం చెప్పవచ్చు అన్న ఊహాగానాలు కూడా